హాయ్, వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్. ఎన్నికల యుద్ధం కురుక్షేత్రం మొదలైందని చెప్పొచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ కూడాను ఒకటి ప్రకటించింది. ఎన్నికల కోడ్ కూడా వచ్చేసింది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పార్టీ వైఎస్ఆర్సీపీ కూడాను తన 175 మంది అభ్యర్థుల జాబితా కూడా రిలీజ్ చేసింది. 175 మంది అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇప్పటికే చాలా వరకు నియోజకవర్గాలు ఒక 16 నుంచి 18 వరకు తప్పితే మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం పార్టీ కూడా అభ్యర్థులను అయితే ప్రకటించింది. రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ యాజ్ పర్ అవర్ సర్వే ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఏ పార్టీ ఎక్కడ గెలిచే అవకాశం ఉంటుంది, ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుంది, హోరాహోరీ పోరు ఎక్కడ ఉంటుంది. ఫస్ట్ ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభిద్దాం. ఉత్తరాంధ్ర విషయంలో 34 నియోజకవర్గాల్లో మనం గనక విశ్లేషించుకున్నట్టయితే ఇచ్చాపురం నుంచి బెందాలం అశోక్ వర్సెస్ పిరియా విజయ. ఇక్కడైతే ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం గతంలో అయితే ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి విజయ అవకాశాలు అవలీలగా ఉండేవి. కాకపోతే తాజాగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పిరియా విజయ పుంజుకున్నారని చెప్పొచ్చు. కీన్ కంటెస్ట్ అయితే ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం ఉంటుంది. ఈ వీడియో ఆరంభంలోనే చెప్తున్నాను, ఈ గణాంకాలు తారుమారయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ సీట్లు ఇలాగే చివరి వరకు ఉంటాయనేది అనుకోవడం పొరపాటే. ఎప్పటికప్పుడు రాజకీయ సమీకరణాలు, రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు అన్నీ ఉంటాయి కాబట్టి సమీకరణాలు కూడా మారుతుంటాయి కాబట్టి ఈ గణాంకాలు అంటే ఈ లెక్కలు, ఈ సీట్లు కూడా మారే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత వచ్చే నెల అరౌండ్ 15th ఒక సర్వే అనేది రిలీజ్ చేద్దాం. అప్పుడు తాజా గణాంకాల ప్రకారం అప్పుడు ఎవరికి ఎన్ని సీట్లు అనేది నేను చెప్తాను. తర్వాత ఎన్నికలకు వెళ్లే ముందు వరకు కూడాను మరో సర్వే కూడా రిలీజ్ చేయొచ్చు. ఎన్నికలు 10 రోజుల ముందు ఒక సర్వే, వచ్చే నెల 15వ తేదీ లోపు ఇంకో సర్వే అనేది నేను రిలీజ్ చేస్తాను. సో ఇచ్చాపురం సంగతి ఇది. తర్వాత పలాస నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనప్పుడు కూడాను ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా డాక్టర్ సీదిరి అప్పలరాజు ఉంటారు. సీదిరి అప్పలరాజుకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మూలంగా ఎడ్జ్ అయితే కనిపిస్తోంది. ఇక్కడ ఇది వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి యాజ్ పర్ కరెంట్ సినారియో, కరెంట్ ఈక్వేషన్స్ వైఎస్ఆర్సీపీ ఖాతాలు అయితే వేయొచ్చు. ఇక్కడ టెక్కలి కింజరాపు అచ్చెన్నాయుడు వర్సెస్ దువ్వాడ శ్రీనివాస్, ఇది తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. నర్సన్నపేట బగ్గు రమణమూర్తి వర్సెస్ ధర్మాన కృష్ణదాస్, ఇక్కడైతే మాత్రం ప్రజెంట్ కీన్ కంటెస్ట్ అయితే ఉంది. ఇక శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి ఎవరనేది ఇంకా క్లారిటీ లేదు. అది బీజేపీకి ఇస్తారా లేకపోతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగానే ఉంటారా అనేది తెలియదు. ఎవరు అభ్యర్థి ఎవరైనప్పుడు కూడాను ఇక్కడ ధర్మాన ప్రసాదరావుతో పోటీ పడతారు. ఇక్కడ ప్రజెంట్ అయితే మాత్రం యాజ్ పర్ కరెంట్ సినారియో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అలయన్స్ అభ్యర్థికే విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆమదాల వలస నుంచి కోన రవికుమార్ వర్సెస్ తమ్మినేని సీతారాం ఈసారి ఓడిపోతారు అనేది గతంలో కూడా మనం చెప్పాం. ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం కూడా ఏం మార్పు లేదు. ఇక్కడ ఆమదాల వలస నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కోన రవికుమార్ గెలుస్తారు. పాతపట్నం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు అనేది ఇంకా తెలియదు. ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి పాత అభ్యర్థి ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతి. ఇక్కడైతే మాత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ పాతపట్నం నుంచి బహుశా కలమట వెంకటరమణకి ఇచ్చే అవకాశం అయితే ఉంటుందనేది ఒక సమాచారం. రాజాం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కొండ్రు మురళీమోహన్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా డాక్టర్ తలే రాజేష్ ఉన్నారు. ఇది మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వేయొచ్చు. ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం అయితే మాత్రం కీన్ కంటెస్ట్ అయితే చూపిస్తోంది. హెచ్ఎర్ల నుంచి అయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గొర్రెల కిరణ్ కుమార్ ఉంటారు. టీడీపీ అభ్యర్థిగా ఎవరు ఉంటారనేది ఇంకా స్పష్టత లేదు. టీడీపీకి వెళ్తుందా లేకపోతే బీజేపీకి వెళ్తుందా? టీడీపీకి వెళ్ళినప్పుడు సీనియర్ నేత కిమిడి కళా వెంకటరావుకి హ్యాండ్ ఇస్తారా లేకపోతే మరో అభ్యర్థి ఉంటారా అనేది ప్రస్తుతానికైతే మనకు తెలియదు. బట్ హెచ్ఆర్ల నుంచి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు అయితే ఉంటుంది. ఇక బీజేపీకి గనక ఇదే టికెట్ ఇస్తే వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక బొబ్బిలి నుంచి ఆర్ఎస్వీకేకే రంగారావు బేబీ నాయన ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉంటారు. బొబ్బిలి నుంచి సంబంగి అప్పలనాయుడు, ఈయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉంటారు, సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా. ఇక్కడైతే తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. చీపురుపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరో ఇంకా క్లారిటీ లేదు. బొత్స సత్యనారాయణ సీనియర్ మంత్రి అటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉంటారు. అయితే ఇలా చూసుకుంటే కనుక చీపురుపల్లి నుంచి వైఎస్ఆర్సీపీకే ప్రజెంట్ ఎడ్జ్ ఉంది. వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి. విజయనగరం అతిథి విజయలక్ష్మి గజపతిరాజు ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం నుంచి పోటీ పడుతున్నారు. ప్రజెంట్ అయితే యాజ్ పర్ కరెంట్ సినారియో ఇక్కడ కీన్ కంటెస్ట్ అయితే ఉంది. నెల్లిమర్ల నుంచి జనసేన అభ్యర్థిగా లోకం నాగమాధవ్ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఉన్నారు.
ఇక్కడ నుంచి అయితే మాత్రం ప్రజెంట్ కీన్ కంటెస్ట్ అయితే కనిపిస్తోంది. గజపతి నగరం అయితే కొండపల్లి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ బొత్స అప్పల నర్సయ్య వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మీద కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. కాకపోతే అభ్యర్థి ఎంపిక అనేది కొంత అసంతృప్తికి దారితీసింది తెలుగుదేశం పార్టీ విషయంలో. ప్రజెంట్ అయితే కీన్ కంటెస్ట్లో అయినా వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ పార్వతీపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. పార్వతీపురంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బలహీనమైన అభ్యర్థి ఉన్నారు బోనెల విజయ్ చంద్ర. అలాగే అలజంగి జోగారావు వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నారు. వాస్తవానికి ఇది కష్టపడితే కీన్ కంటెస్ట్ అయితే ఉంటుంది, కానీ ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం ఇది వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వేసుకోవచ్చు. పాలకొండ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం బహుశా జనసేన అభ్యర్థి అంటున్నారు, వార్తలు అయితే వస్తున్నాయి. ఇక్కడ జనసేన అభ్యర్థి అయితే కనుక సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వసరాయ్ కళావతి ఖచ్చితంగా గెలుస్తారు వైఎస్ఆర్సీపీ నుంచి. ఇక కురుపాం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం తోయక జగదీశ్వరి, ఈమె పాముల పుష్పశ్రీవాణితో పోటీ పడుతున్నారు. పుష్పశ్రీవాణి ఈమె జగదీశ్వరి ఒకంత పోటీ ఇచ్చినప్పుడు కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారు. సాలూరు అయిపోయింది. ఇక పాడేరు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం. ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీయా లేకపోతే బీజేపీ పోటీ చేస్తుందా ప్రస్తుతానికి స్పష్టత లేదు. వైఎస్ఆర్సీపీ నుంచి అయితే మాత్రం మత్స్యరస విశ్వేశ్వరరాజు ఈయన బరిలో ఉంటారు, ఇప్పటికే ప్రకటించారు. ఇక్కడైతే వైఎస్ఆర్సీపీకే ఎడ్జ్ అయితే ఉంది. ఇక అరకు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం సిఆర్ఐ దొన్ను ద్వారా అలాగే రేగం మత్స్యలింగం ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇక్కడ కీన్ కంటెస్ట్ అయితే కనిపిస్తోంది. రంపచోడవరం అనేది తూర్పుగోదావరి జిల్లాలోకి వెళ్తుంది కాబట్టి ఇది ప్రస్తుతానికైతే నేను ఈ అరకు పార్లమెంట్ సెగ్మెంట్లో ఇది ప్రస్తావించట్లేదు, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇక విశాఖపట్నంకి వెళ్తే భీమిలి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు ఇంకా ఖరారు కాలేదు. ఇక్కడ జనసేన తెలుగుదేశం పార్టీ ఖరారు కాలేదు, కానీ ఇక్కడ నుంచి అయితే వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఉంటారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి విజయ అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇక శృంగవరపు కోట నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బహుశా ఉంటే గొంప కృష్ణ ఉండొచ్చు. ఖచ్చితంగా ఇక్కడ కడుబండి శ్రీనివాసరావు సిట్టింగ్ ఎమ్మెల్యేతో పోటీ పడతారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయ అవకాశాలు అయితే ఉన్నాయి. గాజువాక నుంచి పల్లా శ్రీనివాస్, నేను గతంలో కూడా చెప్పాను, పల్లా శ్రీనివాస్ పోటీ పడుతున్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్తో. ఖచ్చితంగా ఇక్కడైతే పల్లా శ్రీనివాస్ గెలుస్తారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తారు. ఇక విశాఖ ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ బాబు ఇక్కడ ఎంవివి సత్యనారాయణ సిట్టింగ్ ఎంపీతో పోటీ పడతారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి విజయ అవకాశాలు అయితే ఉన్నాయి. విశాఖ వెస్ట్ పీజీవీఆర్ నాయుడు వర్సెస్ అడారి ఆనంద్, ఇద్దరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి విజయ అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారమే నేను చెప్తున్నాను. ఇవి పరిస్థితుల్లో సీట్లలో మార్పులు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మే 13th వరకు చాలా పరిణామాలు జరగవచ్చు. మళ్ళీ మరొక సర్వేలో తాజా గణాంకాలు, అప్పటి గణాంకాల ప్రకారం నేను విశ్లేషిస్తాను. విశాఖ సౌత్ విషయానికి వచ్చేసరికి వంశీకృష్ణ శ్రీనివాస్ వర్సెస్ వాసుపల్లి గణేష్ కుమార్. వాసుపల్లి గణేష్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన ప్రజెంట్ అయితే మాత్రం వంశీకృష్ణ ఇద్దరికి హోరాహోరీ పోరు తప్పదు అనేది కీన్ కంటెస్ట్ అయితే ఉంది, టైట్ ఫైట్లో ఉంది విశాఖ సౌత్. ఇక విశాఖ నార్త్కి వచ్చేసరికి ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థితో కేకే రాజు పోటీ పడతారు. ఇక్కడ అలయన్స్ అభ్యర్థికి అవకాశం అయితే ఉండొచ్చు. టైట్ ఫైట్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా టైట్ ఫైట్ ఉంటుంది. వార్ వన్ సైడ్ అనే పరిస్థితి అయితే లేదు. ఇక చోడవరం విషయానికి వచ్చేసరికి చోడవరం కేఎస్ఎన్ఎస్ రాజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, అలాగే కరణం ధర్మశ్రీ సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ పడతారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక మాడుగుల విషయానికి వచ్చేసరికి మాడుగుల పైలా ప్రసాద్కి ఇచ్చారు, నేను గతంలో కూడా చెప్పాను ప్రసాద్కి ఇస్తారని. బూడి ముత్యాల నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కమ్ మినిస్టర్ ఎంతో పోటీ పడుతున్నారు. ఇక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనకాపల్లి విషయానికి వచ్చేసరికి కొనతాల రామకృష్ణ జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మలసాల భరత్ కుమార్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. కొనతాల రామకృష్ణకి భరత్ గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం టైట్ ఫైట్ అయితే ఉంటుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా ఎవరైతే అభ్యర్థిత్వాన్ని ఆశించారో పూర్తి స్థాయి మద్దతు ఉండి ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరిగితే ఇక్కడ జనసేన అభ్యర్థికి గెలిపే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కొనతాల రామకృష్ణ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలామంది అభ్యర్థులకి కరెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కడ మనం వీక్గా ఉన్నాము, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాము, ఈ గణాంకాల ప్రకారం ఇన్డెప్త్ అనాలిసిస్ అనేది చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం వీక్గా ఉన్న ప్రాంతాల్లో మనం కరెక్ట్ చేసుకోవడానికి చాలా టైం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఆ దిశగా ఆలోచించడం మంచిది. ఇక పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ జనసేన అభ్యర్థిగా బరిలో ఉంటారు. ఇక్కడ అన్నంరెడ్డి అదీప్ రాజ్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉంటారు.
ఇక్కడ పంచకర్ల రమేష్కే విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది, అలాగే ప్రభుత్వ వ్యతిరేకత కూడా స్పష్టంగా పనిచేస్తుంది. ఇది పంచకర్ల రమేష్ కి గెలుపు అవకాశాలకి దారితీస్తుంది. ఇక యలమంచిలి విషయంలో సుందరపు విజయ్ కుమార్ వర్సెస్ యువి రమణమూర్తిరాజు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇక్కడ సుందరపు విజయ్ కుమార్ జనసేన అభ్యర్థిగా బరిలో ఉంటారు. ఇద్దరికైతే మాత్రం టైట్ ఫైట్ అయితే ఉంటుంది, వార్ వన్ సైడ్ అనే పరిస్థితి అయితే లేదు. ఇక పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వంగలపూడి అనిత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కంబాల జోగులు పోటీలో ఉన్నారు. వంగలపూడి అనిత వర్సెస్ కంబాల జోగుల కంటే కూడా ఇక్కడ జనసేన శ్రేణులు సహాయ సహకారాలు అందిస్తే కొన్ని చోట్ల అనకాపల్లి లాంటి చోట్ల తెలుగుదేశం పార్టీ సహకారం అవసరం, ఇక్కడ పాయకరావుపేట లాంటి చోట జనసేన శ్రేణుల సహకారం అవసరం. ఈ గనక ఓట్ ట్రాన్స్ఫర్ అనేది సజావుగా జరిగితే అనకాపల్లి ఇటు పాయకరావుపేట కూడాను రెండు కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇది టైట్ ఫైట్లో ఉంది. ఇక నర్సీపట్నం విషయానికి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సిహెచ్ అయ్యన్న పాత్రుడు ఉన్నారు. అటువైపు అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు పెట్ల ఉమాశంకర్ గణేష్. వాస్తవానికి ఇది అభ్యర్థిని మారుస్తారన్నారు, మార్చలేదు. అయ్యన్న పాత్రుడు వర్సెస్ ఉమాశంకర్ గణేష్లో ప్రజెంట్ ఉన్న సినారియో ప్రకారం రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ యాజ్ పర్ అవర్ సర్వే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సో ఓవరాల్గా 34 నియోజకవర్గాలు గణాంకాలు తీసుకుంటే ఎప్పటికప్పుడు మనం సర్వే చేస్తున్నాం, కొన్ని ఇన్డెప్త్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేస్తున్నాం, అలాగే కొన్ని అయితే మాత్రం స్టేట్ వైడ్ సర్వే చేస్తున్నాం. ఉత్తరాంధ్ర 34 నియోజకవర్గాల్లో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితా ప్రకారం వైఎస్ఆర్సీపీ 8 స్థానాల్లో గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన అండ్ బీజేపీ ఒక 16 స్థానాల్లో గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. టైట్ ఫైట్లో 10 ఉన్నాయి. ఈ 10 కూడాను ఒక 4 నుంచి 5 వరకు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో 20+, 34లో 20+ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకి ఒక 13 నుంచి 14 వరకు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. సో ఇది ఇప్పటి వరకు ఉన్న గణాంకాలు. ఉత్తరాంధ్ర విషయంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎంతమంది గెలుస్తారు అనేది ఓ డేటా. రానున్న రోజుల్లో ఎన్నికల వరకు వెళ్ళేసరికి ఇవన్నీ కూడా తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి. చాలా వరకు అదే సినారియో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల అయితే మాత్రం గెలిచే అభ్యర్థులు అయితే ఖచ్చితంగా మార్పు ఉంటుందనేది నేను చెప్పగలను. సో కావాల్సినంత టైం ఉంది కాబట్టి ఎక్కడికక్కడ మీరు జాగ్రత్త పడి, అభ్యర్థి ఎవరైనప్పుడు కూడాను, ఏ పార్టీ అయినప్పుడు కూడాను మీరు జాగ్రత్త పడి కరెక్ట్ చేసుకుంటే గెలుపు అవకాశాలు స్పష్టంగా ఉంటాయనేది నేను చెప్పగలను. థ్యాంక్ యూ. రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కర్ణాటకలో తన విశ్వసనీయతను చాటుకుంది. తెలంగాణలో కూడా ప్రీపోల్ సర్వేతో ఎగ్జాక్ట్ ఫిగర్ ఏదైతే కాంగ్రెస్ 64 నుంచి 70 వస్తుందని చెప్పిందో అదే ఖచ్చితంగా నిజమైంది. ఆంధ్రప్రదేశ్లో కూడా రైజ్ మనం చెప్పిన ఫలితాలే వస్తాయనేది గట్టిగా బలంగా విశ్వసిస్తున్నాం. రైజ్ సేవలు కావాలనుకుంటే పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఇన్డెప్త్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కానివ్వండి, చాలా తక్కువ టైం ఉంది. మీకు రైజ్ సేవలు కావాలనుకుంటే 8712268111 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా మన బృందం రిప్లై ఇస్తుంది. రైజ్ సేవలు వినియోగించుకొని మీరు గెలుపు పదాన దూసుకుపోవడానికైతే అవకాశం ఉంటుందనేది నేను చెప్పగలను.